హాయ్ గైస్, క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు జనరల్గా చూసుకున్నట్టయితే క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా రకాల యాప్స్లో 1% నుంచి ఆల్మోస్ట్ 3% వరకు ఛార్జెస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు కన్వీనియంట్ ఫీజు కింద. ఫుల్ వీడియో అయితే చూడండి, ఎందుకంటే ఏదో టైంలో మీకు అవసరం ఉన్నప్పుడు మీకు క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని. ఇప్పటి నుంచి చెప్పబోయే ప్రాసెస్లో మీకు ఏదైతే కన్వీనియంట్ ఫీజు ఉంటుందో దాంట్లో 50% డిస్కౌంట్ వచ్చేస్తుంది, రిమైనింగ్ 50% మీకు క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 0% ఛార్జెస్తోనే మీరు క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ అండ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ కార్డు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు యూజ్ అయ్యే యాప్ వచ్చి మనకి హౌసింగ్. సో అది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే యాప్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని అయితే ఈ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అక్కడే మీకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాంట్లో సెకండ్ వన్ పే ఆన్ క్రెడిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి. సో పే ఆన్ క్రెడిట్ అనే ఒక ఆప్షన్ సెకండ్, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు ఈ ఆప్షన్స్ అనేది చూపిస్తారు, హౌసింగ్ యాప్, రెంట్ పేమెంట్ సంబంధించినవి. ఇందులో మనకి ఇప్పుడు హౌసింగ్ యాప్ క్రెడిట్ కార్డు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఫీజ్ అని ఉంది 20% ఆఫ్. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అడుగుతుంది. మీరు క్రెడిట్ కార్డ్ నుంచి ఎంత అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మినిమం 1000 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అమౌంట్ ఎంటర్ చేసుకోండి. తర్వాత కింద మీకు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. బెనిఫిషియరీ అకౌంట్ నెంబర్, రీఎంటర్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, బెనిఫిషియరీ నేమ్. సో ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి, దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో మీకు ఈ విధంగా అడుగుతుంది, యువర్ నేమ్ అని అడుగుతుంది, మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. కింద మీకు పేయింగ్ ఎడ్యుకేషన్ ఫీజ్ అని చెప్పి అమౌంట్ చూపిస్తుంది, అకౌంట్ నెంబర్ అవన్నీ ఉంటుంది. కింద మీకు హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టయితే మీకు కోడ్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది DEAL21 అనే ప్రోమో కూడా అప్లై చేయండి. పక్కన స్క్రీన్ మీద చూడండి, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. DEAL21 ఎంటర్ చేసిన తర్వాత అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు పే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీకు యువర్ సేవింగ్స్ అని కూడా చూపిస్తుంది కోడ్ అప్లై చేసినందుకు. సో పే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు, ఏ క్రెడిట్ కార్డ్ నుంచి మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలంటున్నారు అనేది. సో అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, ఎక్స్పైరీ డేటు, క్రెడిట్ కార్డ్ హోల్డర్ నేము, తర్వాత CVV ఎంటర్ చేసిన తర్వాత కింద పర్మిషన్కి పెట్టుకొని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏదైతే కన్వీనియంట్ ఫీజ్ అయితే ఉందో అది మీకు ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎప్పుడైతే DEAL21 ప్రోమో కోడ్ అప్లై చేస్తారు. అండ్ రిమైనింగ్ 50% ఫీజ్ అయితే ఉందో అది మీకు క్యాష్ బ్యాక్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఆ క్యాష్ బ్యాక్ మళ్ళీ మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఈ యాప్లోనే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తారో అప్పుడైతే కన్వీనియంట్ ఫీజ్ కింద డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టోటల్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న క్రెడిట్ కార్డ్ బట్టి పేమెంట్ పేజ్ ఉంటుందో మారిపోతుంటుంది చూసుకోండి. సో వన్స్ మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా ట్రాన్సాక్షన్ స్టాటస్ అనేది వస్తుంది. ఇక్కడ మాత్రం క్లియర్గా వినండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ట్రాన్స్ఫర్ టు బెనిఫిషియరీ అని చెప్పి మనకి టైం చూపిస్తున్నారు. ఆ టైం ఏంటంటే మనం ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ఎప్పటిలోగా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనేది ఇక్కడ టైం అనేది మెన్షన్ చేశారు. అది టైం పడుతుంది, ఒక్కోసారి 1 డేలో పట్టచ్చు, ఒకసారి 2 డేస్ లేదా 3 డేస్ కూడా పడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మీ యొక్క బ్యాంక్ బట్టి టైం అనేది మారిపోతుంటుంది. ఎందుకు కొన్నిసార్లు అంటే మరియు సాటర్డే ట్రై చేశారనుకోండి, సండే హాలిడే కాబట్టి మండే కానీ ట్యూస్డే కానీ మీరు ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ చేస్తారో అది బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. లేదా ఏమైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు హాలిడే కానీ లేదా సండే సాటర్డే కూడా కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఈ విధంగా వర్క్ అవుతుంది. కొన్నిసార్లు లేట్ అవుతుంది, కొన్నిసార్లు ఇన్స్టెంట్గా 1 డేలోనే మీ అమౌంట్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎటువంటి కంగారు అయితే పడద్దు, లేట్ అవుతుందని చెప్పి పేమెంట్స్ అయితే వస్తాయి పక్కాగా. ఇన్ కేస్ ఏమైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మీకు వాట్సాప్లోనే అప్డేట్ చేస్తారు అండ్ అమౌంట్ కూడా మీకు రీఫండ్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడి అమౌంట్ రాలేదనుకోవద్దు, వస్తుంది, కొంచెం టైం పడుతుంది, ఇంకోసారి ఫాస్ట్గా వస్తుంది. సో అయిపోయిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ స్టాటస్ చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. అండ్ మీకు క్యాష్ బ్యాక్ అన్నాను కదా, కింద మీకు క్లెయిమ్ యువర్ రివార్డ్స్ అని చెప్పి క్యాష్ బ్యాక్ కార్డ్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసినట్టయితే మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ వచ్చిందో మీరు ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేసినందుకు అది చూపిస్తుంది. క్లెయిమ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు హౌసింగ్ యాప్లోనే యాడ్ అయిపోతుంది. ఆ క్యాష్ బ్యాక్ మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఈ ప్రాసెస్ ట్రై చేసేటప్పుడు ఏదైతే ఫీజు పడుతుందో దాంట్లో డిస్కౌంట్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీకు ట్రాన్సాక్షన్ సంబంధించి ఇక్కడ హోమ్ పేమెంట్స్ ఆప్షన్లోకి వచ్చినట్టయితే
పైన ఆల్రెడీ ఏదైతే రీసెంట్ ట్రాన్సాక్షన్ మీరు చేశారో బ్యాంక్ అకౌంట్కి అది చూపిస్తుంది. అండ్ లాస్ట్లో మీకు ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏదైతే లేటెస్ట్గా మీరు ట్రాన్సాక్షన్ చేశారో చూపిస్తుంది హిస్టరీ అనేది. సో దాని మీద ట్యాప్ చేసుకుంటే మీకు పేమెంట్ ప్రాసెసింగ్లో ఉందా, పెండింగ్లో ఉందా, కన్ఫర్మ్ అయిందా అవన్నీ చూసుకోవచ్చు. అండ్ అక్కడ టైం కూడా మెన్షన్ చేస్తారు, ట్రాన్స్ఫర్ టు ద బెనిఫిషియరీ విల్ స్టార్ట్ అని చెప్పి టైం కూడా ఉంటుంది. సో చూసుకోండి. అండ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మీరు క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క హౌసింగ్ యాప్ క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇది మీకు ఇప్పుడు కాకపోయినా ఇంకా అవసరం ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ ఇన్స్టెంట్గా మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ప్రోమో కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ట్రై చేయండి. అండ్ ఇది ఫస్ట్ టైం యూజర్స్ మాత్రమే ప్రోమో కోడ్ ఎంటర్ అవుతుంది. సెకండ్ టైం అంటే ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళకి ఎంటర్ అయితే అవ్వదు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ.